ఫ్రీ బస్సులు రాష్ట్రంలో పరుగుల మీద పరుగులు పెడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ లీడర్లు గప్పాలు కొట్టుకుంటున్నారు. తప్పితే గ్రామాలకు యాళ్లకు బస్సులు కూడా పోతలేవట. అగో కావాల్సిన బస్సులు ఉన్నాయని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారేమో మందలిచ్చినప్పుడల్లా చెప్తుంటే బస్సులే వస్తలేవని ఎవలన్నరే బాలన్న అంటారా చూడుర్రి. అగో చూసిర్రాట్ల అట్టతునుకలు పట్టుకొని చదువుకునే పిల్లలు సడకల మీదకి ఎక్కి సమరం ఎట్లా చేస్తున్నారో. వీళ్ళంతా చదువుకునే పిల్లలు. షాదనగర్ పట్టణంలో ఉన్న ఓ చౌరస్తాల బడిల గదా సకల ముక్కులం పెట్టుకొని కూసున్నట్టు మంచిగా సకల ముక్కులం పెట్టుకొని సడకు మీద కూసున్నారు. ఉచిత బస్సు ప్రయాణం అని పథకం మంచిగానే పెట్టిండ్రు, ముద్దుగానే ఉన్నది. కానీ మా ఊర్లలో బస్సులు ఎందుకు పంపిస్తలేరు? మా అమ్మా నాయనలు ఓట్లు వేయకుంటేనే మీ కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చిందా? మార్పు తెస్తామన్నారు. మా ఊళ్ళకు మీరు బస్సులు పంపించకపోవడేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? బస్సులు రాక మాకు బాధ అవుతుందని ఎన్ని మాటల ప్రభుత్వాధికారులకు ఆర్టీసోళ్లకు చెప్పినా వానల గదా ఇనపబర్లు దున్నపోతులు నిలబడి సప్పుడు చేయనట్టు సప్పుడే చేస్తలేరట. అస్సలకే మా మాట అంటే మీకు లెక్కలేదా? ఉండుండ్రి తాత మీ పని చెప్తామని మీతో ఎట్లా పని చేయించుకోవాలనో మాకు మాయేరికే అని ఇట్లా రోడ్లు ఎక్కిండ్రు. చెప్పుతామ్మి బస్సులు యాళ్లకు రాక బడికి కాలేజీకి టైం ఎత్తిపోతున్నదట. ఓ బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఏంది సార్ ఇది? కావలసినన్ని బస్సులున్నాయని మీరు కథలు చెప్తుర్రు, విద్యార్థులేమో బస్సులే వస్తలేవని బాధ చెప్పుకుంటుర్రు. ఈడొక్క దగ్గరనే కాదు చాలా దగ్గరలో ఇదే పరిస్థితి. బస్సులు ఎక్కువైండ్రు సారు అని బతిలాడుతుండ్రు స్టూడెంట్స్.